యాకోబు దేవుడిని అడిగాడు, నాకు క్షేమం ఉండి ఆహారం ఉండి వస్త్రం ఉండి ఏ లోటు లేకుండా గనక నేను బ్రతకగలిగితే నీవే నాకు దేవుడు అయి ఉంటావు. నేను మరలా తిరిగి వచ్చినప్పుడు నాకు కలిగిన యావదాస్తుల నుండి దశమ భాగాన్ని ఇచ్చి నేను నిన్ను స్తుతిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి సమర్పణ! దేవుడు మన బతుకుని చూస్తాడు, మన కమిట్మెంట్ చూస్తాడు, మన స్వాభావికమైనటువంటి సిద్ధపాటును చూస్తాడు, మనలో ఉన్నటువంటి నమ్మకత్వం ఎంత గొప్పదో చూస్తాడు. అందుకే కదా బైబిల్లో ఏమని రాయబడి ఉంది, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను అన్నాడు దేవుడు. దేవుడు సైలెంట్ గా ఉన్నాడు, ఆయన ఏది అడగడు, ఆయన ఏది చెయ్యడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన సైలెంట్ గా లేడు, అసలు నీ అడుగు జాడలన్నింటినీ కనిపెడుతున్నాడు ఆయన. నువ్వు పడుకోవడం ఆయనకు తెలుసంట, నువ్వు లేవడం ఆయనకు తెలుసంట, నువ్వు ఎక్కడున్నావో ఎక్కడికి వెళ్తున్నావో ఏమి చేస్తున్నావో అన్ని దేవుడు ఆకాశమందుండి ప్రతి మనిషిని నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఆయన నిన్ను నియమించిన దేవుడికి లెక్క చెప్పాలి.